పోయిన గవర్నమెంట్లో మీరు చూస్తే అధ్యక్ష రాముడు తల తీసేస్తే అడిగితే తిరిగి కేసులు మా మీద పెట్టారు. ఇక్కడ అతి దారుణంగా అధ్యక్ష ఏదైతే అంతర్వేదిలో రథం కాలిపోతే లెక్కలేని విధంగా ప్రవర్తించారు. హనుమంతుడు చేయి కొట్టేస్తే ఇరిగిపోతే ఇదేంటని అడిగితే బొమ్మే కదా ఏమవుతుంది అని అవహేళనతో మాట్లాడే పరిస్థితికి వచ్చారు. అంటే ఒకటి రెండు కాదు అధ్యక్ష, అవి చూసినప్పుడు చాలా బాధేస్తుంది. నేను అందుకే హామీ ఇస్తున్నా, ఏ దేవాలయాలు జోలికైనా సరే ప్రార్థనాలయాలు జోలికి రావాలంటే వెన్నెముక అదిరే విధంగా బిహేవ్ చేస్తాం, వదిలిపెట్టే సమస్య లేదని చెప్పి తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన ఈ బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000 పెంచాం. కడాన అందరినీ సమానంగా చూస్తూ ఇమాములకి మౌజములకు కూడా గౌరవ వేతనం 10,000 15,000 చేశాం. ఇంకో పక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు 2,000 కోట్ల రూపాయల అధ్యక్ష 5 సంవత్సరాల్లో ఒక పైసా ఇవ్వలేదు. మార్జిన్ మనీ లేదు, సబ్ ప్లాన్ లేదు, వాళ్ళకు ఆర్థికంగా వెసులుబాటు వచ్చే కార్యక్రమాలు లేవు. అవన్నీ కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఇది కాకుండా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఒక విధానానికి కట్టుబడి ఉన్నాం. ప్రతి ఒక్క వ్యక్తికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి ఇంటి జాగా, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇంటి జాగా ఇవ్వడానికి కట్టుబడి ఉన్నాం. 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే బాధ్యత, ఇల్లు లేదనకుండా ఈ పని పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. అందుకని అధ్యక్ష ఇప్పటికే 1,14,000 ఇండ్లు కట్టాం. రేపు జూన్ 12వ తారీఖున అంటే 1 ఇయర్ ఈ ప్రభుత్వం పదవి చేసే సమయంలో 5 లక్షల ఇండ్లు కట్టి పేదవాళ్ళకు అంకితం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా హామీ ఇస్తున్నాం. అదే మరిగా అధ్యక్ష ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కమిట్మెంట్ ఇస్తున్నాం. ఇంటి జాగా, ఇల్లు, ట్యాప్ వాటర్, అది కూడా సస్టైనబుల్ సోర్స్, టాయిలెట్, సోలార్ పవర్ కనెక్షన్, పంపుడు గ్యాస్ కానీ ఇంటర్నెట్, ఈ 7 వస్తువులు క్రియేట్ చేస్తాం. అది ఏ వ్యక్తి అయినా సరే కనీస అవసరాలు ఉండే పరిస్థితి రావాలి. ఇందులో కూడా మీరు చూశారు రేషన్ కార్డు కానీ పేదవాళ్ళకి ఇవ్వడం అవన్నీ వస్తాయి అధ్యక్ష. ఇది కాకుండా అధ్యక్ష ఈ ప్రభుత్వం ఒక ఉద్యమంగా తీసుకుంటాం. పేదవాళ్ళపైన ఫోకస్ చేస్తాం, పేదరికం పైన ఫోకస్ చేస్తాం. ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం నిరంతరం పనిచేస్తాం. నేను చాలాసార్లు చెప్పాను, P3 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో సంపద సృష్టిస్తున్నాం. ఒక రోడ్డు, ఒక కరెంటు, ఒక టెలికాం, ఒక ఎయిర్పోర్ట్లు, ఒక పోర్టు కానీ ఇవన్నీ కూడా P3 కింద వచ్చాయి. సంపద సృష్టించబడింది, దీనివల్ల అందరికీ సదుపాయాలు వచ్చాయి. కానీ ఈరోజు మనం ఆలోచించాల్సింది ఈ సంపద కొంతమందికే పరిమితం అవుతుంది. అంటే కొంతమంది కోటీశ్వరులు అవుతున్నారు. దీనివల్ల ఏవైతే లాస్ట్ మైల్లో ఉండే వాళ్ళకి వెసులుబాటు రావడం లేదు. దీన్ని మనందరం కూడా ఆలోచించి దానికోసం నేను చెప్పాను సామాజిక బాధ్యత. ఇప్పుడు కొన్ని దేశాల్లో ఫిలాంథ్రఫీ కింద చాలామంది ముందుకు వస్తున్నారు. ఇండస్ట్రీస్లో కూడా రావాలి. టాప్ 10% ఎవరైతే బాగా ఉన్నారో, వెసులుబాటులో ఉన్నారో, బాటమ్ 20%కి సహాయం చేసే పరిస్థితి రావాలి. అందుకే దీనికి ఒక కార్యక్రమం శ్రీకారం చుడతాం. తెలుగు ఉగాది రోజున P4 పాలసీ తీసుకొచ్చి నిరంతరం పనిచేసి పేదవాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి నిరంతరం ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తాం. మైక్రో లెవెల్లో ప్లాన్ చేస్తాం, మ్యాక్రో లెవెల్లో సమీక్షలు చేసుకుంటాం. ఎక్కడికక్కడ చేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇంకో పక్కన దిశ నేను ముందే చెప్పాను, దగ్గర 73 కార్యక్రమాలు సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్స్ 10,000 కోట్ల రూపాయలు దానికి ఇచ్చి మొత్తం కూడా సెట్ చేశాం. ఇప్పుడు చాలా వరకు మనకి ఇది చేసే పరిస్థితికి వచ్చాం. కడాన మీరు చూస్తే అధ్యక్ష సర్వే రాళ్లపైన 650 కోట్లు ఖర్చు పెట్టారు. సర్వే రాళ్లపైన బొమ్మలు వేసుకున్నారు. దానిపైన 20-30 కోట్లు అయింది ఆ సర్వే రాళ్లపైన ఉండే బొమ్మలు తీయడానికి. ఒక డెస్ట్రక్షన్ అనేది ఏ విధంగా చేశారో మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఇంకో పక్కన దిశ గవర్నమెంట్ బిల్డింగులకి ఎక్కడ చూసినా రంగులు వేశారు. కడాన రంగుల పిచ్చి ఎంతవరకు పోయిందంటే
కడాన మనకు వేస్ట్ ఎనర్జీ కాంపోస్ట్ షెడ్లు కట్టాం. ఆ షెడ్లు కూడా వేసారు, కోడిగుడ్డు కూడా వేసే పరిస్థితికి వచ్చారు. ఒకటి కాదు దిశ, చెట్లకేసే పరిస్థితికి వచ్చారు, గుళ్ళకేసే పరిస్థితికి వచ్చారు, కమ్మోళ్ళు కూడా వేసే పరిస్థితికి వచ్చారు. ఇంకా ఒకటి కాదు, ఇంకెక్కడ కనపడిస్తే అక్కడ. సరే, ఇంకా పట్టాదారు పాసు పుస్తకాలు, ఎవరిదో ఆస్తి ఎవరు తల్లిదండ్రులు ఇచ్చారు, స్వార్జితం, అలాంటి దానిపైన కూడా బొమ్మ వేసుకుని ఆనందపడితే ఇప్పుడు ఆ ప్రింట్ అవి మళ్ళా రాజముద్ర వేయాలంటే ఈరోజు మళ్ళా పుస్తకాలన్నీ ప్రింట్ చేసే పరిస్థితికి వస్తూ ఉంది. అంటే డెస్ట్రక్షన్ ఎంత చేశారో ఇది ఒక ఉదాహరణ దిశ.